తెలంగాణలో జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు తెలంగాణ జాబ్ యాస్పిరెంట్స్ అయితే, గవర్నమెంట్ ఉద్యోగ యాస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ క్లాసెస్తో ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, ఛానల్ని షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త, ఒక భారీ నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో అదే విఆర్ఓ నోటిఫికేషన్. గత బీఆర్ఎస్ హయాంలో రద్దయినటువంటి విఆర్ఓ వ్యవస్థని తిరిగి తీసుకొస్తున్నామని చెప్పి, ప్రతి విలేజ్కి కూడా ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని అపాయింట్ చేయబోతున్నామని చెప్పి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఒక ఆశలు అయితే చిగురించడం జరిగింది. దాదాపుగా 7,000కు పైగా మనకు విఆర్ఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ అర్హతతో కేవలం ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రమే ఉండిపోయింది. మిగిలిన నోటిఫికేషన్స్ ఏవి కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం లేదని, కేవలం ఇంటర్ అర్హత ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈవెన్ డిగ్రీ అర్హత ఉన్నప్పటికీ కూడా ఇది భారీ నోటిఫికేషన్. కాబట్టి మరి ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. మరి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ముందు నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మరి విఆర్ఓ నోటిఫికేషన్ అనేటువంటిది అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి, వయో పరిమితి ఏమిటి, సిలబస్ ఏమిటి, అదేవిధంగా లైన్ టు లైన్ సిలబస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి మనం ఒక వినూత్నమైనటువంటి కోచింగ్ని తీసుకురావడం అయితే జరిగింది. ఆ కోచింగ్ ఏమిటి అంటే, ఏదైనా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ అనేటువంటి ఇస్తారు, లేదా టెస్ట్ సిరీస్లు అనేవి ఇస్తారు. కానీ మనకు మెంటార్షిప్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇది విఆర్ఓ, అదేవిధంగా రానున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసాం. ఏపీలో స్టార్ట్ చేసి మరొక ఛానల్ ద్వారా సూపర్ సక్సెస్ మనం సాధించడం జరిగింది. తెలంగాణలో మనం ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇట్లాంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా మనమే తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏమిటి అంటే 2 సంవత్సరాల వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. బ్యాచ్కి అతి తక్కువ మందిని తీసుకుంటాం. తీసుకున్నటువంటి బ్యాచ్లో మీ యొక్క పూర్తి వివరాలు, వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకొని, మీకు అనుగుణంగా ఏ టైంలో ఏం చదవాలి అని ఒక షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చి, షెడ్యూల్కి అనుగుణంగా ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్, తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీస్తో క్లాసులు ఇచ్చి, ఏం చదవాలో చెప్పిన దానికి అనుగుణంగా క్లాసులకు అనుగుణంగా మెటీరియల్ మేమే సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేసి, ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి, అంటే షెడ్యూల్, మెటీరియల్, క్లాసులు, ఆ అంశాల మీద రోజు టెస్ట్. మరి ఎవరైతే పార్ట్ టైంగా ప్రిపేర్ అవుతుంటారో, ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతుంటారో, కోచింగ్లకి రాకుండా ప్రిపేర్ అవుతుంటారో, మహిళలు సొంతంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ బెస్ట్ ప్రోగ్రామ్. షెడ్యూల్ ఇచ్చి ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి, వారం రోజులకు ఒకసారి రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసి, అబౌండెంట్గా బిడ్ బ్యాంకులు అందించి, ఎప్పటికప్పుడు మీరు చదువుతున్నారా లేదా అనేటువంటి చెక్ చేసుకుంటూ, మిమ్మల్ని ప్రశ్నించి, మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాల్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ, ఏ రోజుకు ఆ రోజు టెస్ట్ అవ్వగానే మీ బ్యాచ్ మెంబర్స్ అందరితో కలిపి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ, మీకు మార్కులు సరిగా రాకపోతే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, ఫ్యాకల్టీస్తో డౌట్స్ని క్లారిఫై చేయిస్తూ, ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉండి, ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుందో అలా ఆన్లైన్ కోచింగ్, అది కూడా అతి తక్కువ ప్రైస్కి. అది ఎంత అనేటువంటిది త్వరలో తెలియజేస్తాం. బ్యాచ్ మనకి వ్యాలిడిటీ అనేటువంటిది 2 years ఉంటుంది. ఈ బ్యాచ్కి మేము కేవలం 50 మందిని తీసుకుంటాము. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి, రానున్నటువంటి ప్రతి నోటిఫికేషన్లో ఒక జాబ్ మీరు కొట్టాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పూర్తి విధి విధానాలు, ఈ గ్రూప్, ఈ బ్యాచ్ ఎలా ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తాము. ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు, ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో. త్వరలో మీకు లైవ్గా ఇంటరాక్ట్ అయ్యి ఫ్యాకల్టీస్ ఎవరు ఉంటారు, క్లాసెస్ ఎలా ఉంటాయి, ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది, ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాం. సో మరి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఇక్కడ విఆర్ఓ ఎగ్జామ్ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే గతంలో మనకు 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వలేదు. సో ఈ 2018లో నోటిఫికేషన్ తర్వాత మనకి దాన్ని బేస్ చేసుకుని మనం చూసినప్పుడు మారేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ అనేటువంటిది ఉంటుందండి. విఆర్ఓకి సంబంధించి చూసుకున్నట్లయితే మరి విఆర్ఓకి అసలు క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏముండాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే, వయో పరిమితి ఎంత ఉండాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఇంటర్మీడియట్ అర్హతతో మనకి విఆర్ఓ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి. డిగ్రీ చేస్తారని అంటున్నారు కానీ డిగ్రీ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు విఆర్ఓ ఎగ్జామ్కి అర్హత సాధిస్తున్నట్లే. ఆ ఇంటర్మీడియట్ 10th క్లాస్ లేకుండా ఇంటర్మీడియట్ అయినా, లేదంటే మీరు డైరెక్ట్ ఇంటర్ సెట్టింగ్ అయినా, లేదా ఇంటర్లో
కేవలం పాస్ మార్క్స్ వచ్చిన ఏమైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. వయో పరిమితి చూసుకుంటే 18 నుంచి 44 సంవత్సరాల వయో పరిమితి ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, 18 నుంచి 44. మరి దానికి మరొక 5 సంవత్సరాలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మరొక 5 సంవత్సరాలు వయో పరిమితి లిమిట్ అనేటువంటిది ఉంటుంది. ఇక దాంతోపాటుగా మీరు చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 3 సంవత్సరాలు సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా మీకు వయో పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ అనేటువంటిది మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక డిగ్రీ ఉంటే అదనపు అర్హత తప్ప డిగ్రీ ఉండాలనేటువంటిది రూల్ అయితే ఇక్కడ ఉండదన్నమాట. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మరి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందని చూస్తే ఎగ్జామ్ అనేటువంటిది ఒకే ఒక ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 150 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 150 మార్కుల ఎగ్జామ్లో 75 మార్క్స్ చూసుకుంటే మనకి జీకే ఉంటుంది. 75 మార్క్స్ జీకే, 75 మార్క్స్ చూసుకుంటే మనకి సెక్రటరియల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది. సో మరి మీరు ఈ జీకే సెక్రటరీ ఎబిలిటీస్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మనకి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 200 రూపీస్కి మన యాప్లో బెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే లభిస్తుంది. సో మరి ఇక్కడ ఈ 75 మార్క్స్కి 75 మార్క్స్ ఫైనల్లీ 150 మార్క్స్కి అనేటువంటిది ఉంటుందన్నమాట. పేపర్ అవి చూసుకున్నట్లయితే పేపర్ మరి ఏ మీడియంలో ఉంటుంది అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు. అదేవిధంగా మీరు చూస్ చేసుకుంటే ఉర్దూ మీడియంలో కూడా పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అసలు సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో మనకి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సిలబస్ ఏంటి అని చూస్తే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ ఉంటాయండి, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా మన ఛానల్లో క్లాసెస్ అయితే రాబోతున్నాయి. మీరు ఏ ఉద్యోగానికి తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు అనుగుణమైనటువంటి క్లాసెస్ ఈ ఛానల్లో రెగ్యులర్గా అందించబోతున్నాం. సో మరి జనరల్ సైన్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ, ఎకానమీ, అదేవిధంగా మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టమ్ 73, 74th అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటే అది బాగా చదువుకోవాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ చదివితే సరిపోతుంది. నేషనల్ మూమెంట్ చూసుకోవాలి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్, ఇవన్నీ కూడా మనకి దేనిలో వస్తాయి అంటే జనరల్ నాలెడ్జ్లో భాగంగా వస్తాయి. దీంతో పాటుగా మనకి ఎథిక్స్ కానీ, తెలంగాణ పొలిటికల్ స్టేట్కి సంబంధించిన తెలంగాణ పాలసీస్ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, తెలంగాణ బడ్జెట్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయినటువంటి సెక్రటరీ ఎబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే సెక్రటరీ ఎబిలిటీస్లో మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేటువంటిది ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. ఇందులో నెంబర్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, దీంతో పాటుగా ఆల్జిబ్రా, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పార్ట్నర్షిప్, డిస్కౌంట్స్, ఇక దీంతో పాటుగా ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సెటరన్స్, అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. దీంతో పాటుగా జామెట్రీ, అప్రాక్సిమేట్, సింప్లికేషన్, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా మనకి న్యూమరికల్ ఎబిలిటీలో భాగంగా ఉంటాయన్నమాట. మరి మెంటల్ ఎబిలిటీలో చూసుకుంటే ఆల్ఫాబెట్ సిరీస్, పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, సిలాలిజం అనేటువంటి టాపిక్స్ మనకి ఈ యొక్క రీజనింగ్ పార్ట్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇంగ్లీష్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. సెక్రటరీ ఎబిలిటీలో మరొక పార్ట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనమాట. ఇందులో వొకాబులరీ, బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్లో మాత్రమే ఉంటుంది. గ్రామర్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మనకి ఎస్ఐ రేటింగ్ కానీ, ప్రషియర్ రేటింగ్ కానీ, ప్యాసేజెస్ కానీ, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లాంగ్వేజ్ స్కిల్స్లో భాగంగా మనకు ఉంటాయన్నమాట. సో ఇది సిలబస్ అనేటువంటిది, కంప్లీట్ సిలబస్ అనేటువంటిది. ఈ సిలబస్కి అనుగుణంగా మనం ఒక షెడ్యూల్గా డిజైన్ చేసుకొని చక్కగా మనం ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసినట్లయితే రానున్నటువంటి ఈ నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం అనేటువంటిది ఈజీగా కొట్టచ్చు. మరి ఎలా ప్రిపేర్ కావాలని తెలియకపోతే మీకు అనుగుణంగా మేమే షెడ్యూల్ డిజైన్ చేసి, మెటీరియల్ ఇచ్చి, క్లాసులు ఇచ్చి, ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి మన యాప్ ద్వారా మిమ్మల్ని 100% గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో మనం మెంటార్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పూర్తి వివరాలు ఆ వాట్సాప్ గ్రూప్లో త్వరలో తెలియజేస్తాం.